నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 6 నెలల కిందట 2024 నవంబర్ డిసెంబర్ మధ్యలో రవిప్రకాష్ ఛానల్ ఆర్టీవీ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఒక వీడియో చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ వచ్చినాయి. బీఆర్ఎస్ బీజేపీలో పొత్తు లేదా మెర్జ్ అయిపోతుంది. ఇంకొద్దిగా వెనక్కి తీసుకుంటే ఒక 6 నెలల కిందట లేదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళంతా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసినాయి. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి, వాళ్ళిద్దరూ ఒకటే, బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అంటూ కూడా ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినాయి. సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవితని అరెస్ట్ చేసినా కూడా బెయిల్ కోసం ఒప్పందం కుదిరింది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కాబట్టి లోపాయికారి ఒప్పందం ఉంది, అందుకే కవితకి బెయిల్ ఇచ్చారని. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. గత 3 రోజులుగా చూస్తున్నాం మనం. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ వైపు చూస్తోందని, కాంగ్రెస్తో పొత్తు గురించి లేదా కాంగ్రెస్కి మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలని తన వైపు తీసుకొని వస్తానంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్టుగా కాంగ్రెస్ లోకల్ నాయకులు అట్లాగే ముఖ్యమంత్రి దానికి ఒప్పుకోలేదు. సో ఇదంతా కూడా ఏదైనా ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుంది. బీఆర్ఎస్ చీలితే కాంగ్రెస్లోకి కవిత వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, సొంత పార్టీ పెట్టచ్చు. అదంతా కూడా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న లోపాయికారి ఒప్పందం. ఇదంతా కూడా టార్గెట్ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ. వాళ్ళు బీజేపీ తెలంగాణలో చాప కింద నీరులో ప్రవేశిస్తోంది, స్ప్రెడ్ అవుతుంది. అదంతా కూడా ఒక హెచ్చరికే. నేను అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వీడియోస్ అన్నిట్లో కూడా ఒపీనియన్ పోల్స్ 30 స్థానాలపైన బీజేపీ గెలుచుకుంటుందని ఇచ్చిన చోటంతా కూడా గ్రాఫ్ పడిపోయి వచ్చింది. ఎందుకంటే సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, బీఆర్ఎస్లో ఒక పార్టీ వీళ్ళంతా కూడా టోటల్గా కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళంతా ఒకటే వర్సెస్ బీజేపీయే ఉంటుంది తెలంగాణలోని. అదే కనబడుతోంది స్పష్టం. మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మార్పే ఉండదు. ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్లో మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే బీఆర్ఎస్ ఒక వర్గం కాంగ్రెస్తో ఖచ్చితంగా కలుస్తాయి వర్సెస్ బీజేపీ ఉండబోతోంది. తెలంగాణలో బీజేపీ అంటే భయపడుతున్నారా ప్రతిపక్షాలు? అధికార పార్టీ అంటే క్లియర్గా చెప్పచ్చు, భయపడుతున్నారు. కానీ ఆ భయాన్ని క్యాష్ చేసుకోవట్లేదు బీజేపీ తెలంగాణ నాయకులు. ఎక్కడా కూడా మనం చూస్తే గత 6 నెలలుగా స్తబ్దత. తెలంగాణ బీజేపీ నాయకుల్లో క్యాడరు, బీజేపీకి ఉన్న ఒక్క అడ్వాంటేజ్ క్యాడర్ ఎక్కడా కూడా అధినాయకత్వం ఏం చెప్తే అక్కడికి సొంత వెహికల్స్, సొంత జేబుతో డబ్బులతోనో సొంతంగా వచ్చి స్వయంగా వాలంటరీగా ధర్నాల కన్నా కూడా ఏ మీటింగుల కన్నా ఎక్కడికైనా కూడా వచ్చే పార్టీ తెలంగాణలో ఉందంటే అది బీజేపీయే. కానీ బీజేపీ నాయకులు ఎక్కడ సద్వినియోగపరచుకోవట్లేదు. పూర్తిగా డామినేషన్. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నది 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు వెళ్ళారు. 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకున్నారు, 6.9% ఓటు షేరు. కానీ 2023 డిసెంబర్కి వచ్చినప్పుడు 8 స్థానాలు గెలుచుకున్నారు, 15% ఓటు షేరు. గ్రాఫ్ ఒక 8% పెరిగింది అసెంబ్లీకి వచ్చినప్పుడు. అదే కేవలం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 నెలలకి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎవరూ ఊహించినట్టుగా అనూహ్యంగా 35% పైన ఓటు షేర్ సాధించింది బీజేపీ. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. మరి ఆ నెంబర్ వాళ్ళు ఊహించారో, వాళ్ళు తృప్తి చెందారో, ఆ నెంబర్తో అధికారంలోకి వచ్చేసాం అనుకుంటున్నారో, అధికార పీఠం లేకపోతే ఇదంతా కూడా నెత్తికెక్కేసిందో ఏమో తెలియదు. కానీ ఎక్కడా కూడా నాయకుల్లో సమన్వయం లేదు. ఎంపీలు దిక్కు తలాదారి, ఎమ్మెల్యేలు అసలు కనపడరు. స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాడరు, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పోరాడరు. అధికార పార్టీలో జరుగుతున్న ఏ విషయం మీద అవినీతి దగ్గర నుంచి ఎక్కడ కూడా మాట్లాడరు.
ఏమన్నా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, లేదు ఎంతసేపటికి మోడీ సాధించిన విజయాల మీద ప్రచారమే తప్ప స్థానికంగా లేదా రాష్ట్రంలో పార్టీని ఎలా బలపరుచుకోవాలి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలుపు వైపు పయనించాలి అనేది ఎక్కడా కనబడదు మనకి తెలంగాణ బీజేపీ నాయకుల్లో. చాలా వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ప్రస్తుతానికి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులందరినీ కూడా తెలంగాణ అధ్యక్షుడిగా రానికన్నా పక్క పెట్టేసింది తెలంగాణలో బీజేపీ ఒక వర్గం అన్నది అయితే బాగా వినబడుతుంది నాకు తెలంగాణ బీజేపీ నాయకుల నుంచి వచ్చిన మాట. గ్రూపిజం ఉన్న 8 మంది ఎంపీల్లో 5 గ్రూపులు, 8 మంది ఎమ్మెల్యేల్లో 6 గ్రూపులు, పేర్లు అనవసరం కానీ గ్రూపిజం నడుస్తోంది. ఒక పక్క ముదిరాజు ప్లస్ మాదిగ కమ్యూనిటీ కాంబినేషన్ పూర్తిగా బీజేపీ వైపు వచ్చినప్పుడు, రెడ్డిస్లో ఒక కమ్యూనిటీ పూర్తిగా బీజేపీ వైపు వచ్చినప్పుడు, అట్లాగే చాలా చోట్ల బీసీ వర్గం కూడా చూస్తున్నప్పుడు వీటన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి హిందూ ఓట్ బ్యాంక్నంతా బీజేపీ వైపు మొబిలైజ్ చేసే నాయకులు కరువైపోయారు తెలంగాణలో. అవినీతిమయం అని చెప్పి మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, లేదు రియల్ ఎస్టేట్లకు సంబంధించిన కరప్షను, హైడ్రాల్ గురించి కూడా విమర్శలు వచ్చినప్పుడు ఏ విషయం తీసుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లేదా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద కానీ పూర్తిగా కటాకట్ స్కీమ్స్ అని చెప్పచ్చు, అమలు కావట్లేదు ఎక్కడా కూడా. దాని మీద నోరెత్తున్న నాయకులు లేరు, వీధి పోరాటాలు కనపడవు. తెలుగుగా ఒక అతను పెట్టాడు, మీరు పోరాటాలు చేయమంటున్నారు, ఫండ్స్ ఎక్కడున్నాయని. ఫండ్స్ కోసం ఎదురు చూసే పార్టీ కాదు బీజేపీ. బహుశా అతను బీజేపీ సింపథైజర్ అయి ఉండడు, కామెంట్ పెట్టిన వ్యక్తి. నాయకులు ముందు కదిలితే వెనక ఆటోమేటిక్గా క్యాడర్ కదులుతూనే ఉంటుంది. సునీల్ కనుగోలు ఇలాంటివి గమనించే కర్ణాటకలో బీజేపీ గెలవాల్సిన చోట స్ట్రాటజిస్ట్ గేమ్ ఆడి కాంగ్రెస్ని కర్ణాటకలో తీసుకొచ్చాడు. తెలంగాణలో కూడా బీజేపీలో ఆ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని చక్కగా ఉపయోగించుకున్నాడు స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేయగలిగాడు, అధికారంలోకి తేగలిగాడు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతని సేవలను కూడా తమిళనాడులో ఎట్లా బీజేపీకి అడ్డుకట్ట వేయాలి లేదా ఎన్డీఏ ఎలియన్స్కి ఎట్లా అడ్డుకట్ట వేయాలని అతని తమిళనాడు కూడా తీసుకెళ్ళింది. సో ఈ స్ట్రాటజిస్టులు అందరూ కూడా పూర్తిగా బీజేపీని అనగదొక్కాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు బీజేపీ ఇంకొద్దిగా వాయిస్ పెంచాలి, బయటికి రావాలి. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమీ ఇవ్వలేదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నిసార్లు చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడు, బీఆర్ఎస్ ఎట్లా ఉపయోగించుకోలేదని చెప్పే నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి ఒక 10 సార్లు పైన ప్రధానమంత్రిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ప్రస్తుతానికి అవన్నీ కూడా అక్కడ ఉండిపోయినాయి, పనులు ముందుకు సాగట్లేదు. 32,792 కోట్ల ఖర్చుతో ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి 4G 5G నెట్వర్క్ కనెక్టివిటీ సదుపాయం కల్పించేందుకు సంకల్పించిన ప్రాజెక్టు, అట్లాగే 18,189 కోట్ల ఖర్చుతో ఈ కూడుకున్న దేవాదుల ఎస్ఆర్ఎస్వి రాజీవ్ బీమా లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, బీబీ నగర్ దగ్గర నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి కోసం 1,366 కోట్లు నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెండింగ్లో ఉన్నాయి. కనీసం భూసేకరణ చేయలేని స్థితిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దీని గురించి అడిగే నాయకులు లేరు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ మంజూరు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా భూసేకరణ చేయడంలో కానీ, అట్లాగే హైవేస్ ప్రాజెక్ట్స్ అన్నీ అనౌన్స్ చేసినప్పుడు ఆ లోపల రోడ్స్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక 100 మీటర్లు రోడ్డు కూడా ఇంతవరకు ఎక్కడ సేకరణ జరగలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూరు పథకాల గురించి సంబంధించి కానీ వీటన్నిటికీ. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారు, లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో ఎవరేం మాట్లాడినా కూడా ఎక్కడ రేపొద్దున కాంగ్రెస్తో పనిపడుతుందా అన్నట్టే ఉంది ప్రస్తుతం బీజేపీ నాయకుల పరిస్థితి. సునీల్ బన్సాల్ లాంటి వ్యక్తులు వచ్చారు, చాలాసార్లు తెలంగాణ బీజేపీని లైన్లో పెట్టడానికి, స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నించారు. ఆయనకే విసుకొచ్చేసింది. ఎప్పుడూ లేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం ఇంత ఆలస్యం అవటం, అట్లాగే
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించడం ఆలస్యం కావటం ఇదంతా కూడా అక్కడ ఎట్లా ఉందో తెలంగాణలో కూడా అట్లాగే ఉంది గ్రూపిజంతో. సో తెలంగాణ బీజేపీ నాయకులు ఎప్పుడైతే ఈ గ్రూపులకు గుడ్ బై చెప్తారో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శల బాణం ఎక్కువ పెడతారో, ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు రిమోట్ ఏరియాస్ మొత్తం అంతా కూడా చాలా చోట్ల మార్పు వచ్చింది. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాం, కాంగ్రెస్ చాలు ఈ 15 నెలల పాలన అంటూ బీజేపీ వైపు చూస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిన బీజేపీ నాయకులు వాళ్ళలో వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలతో ఇలా దూరం అవుతాయి. రేపు పొద్దున ఓటర్ని బీజేపీకి ఓటు వేయమని అడిగే అవకాశం కూడా కోల్పోతారు. ఇది మాత్రం తెలంగాణ బీజేపీ నాయకులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.